హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఉడకని పప్పులు అనే చిన్న కథాంశంతో మీ ముందుకు వచ్చాను. ఒకసారి చూద్దాము ఆ కథని. ఇలాంటి వాళ్ళు మనకి చాలామంది తారసపడి ఉంటారు. కథలోకి వెళదాము. రంగరాజపురానికి చెందిన సోమయ్య పెద్ద భూస్వామి అండి. ఏమాత్రం అవకాశం దొరికినా జనాల్ని మోసం చెయ్యాలని చూసేవాడు. చిన్న చిన్న చేబొద్దుళ్ళు తీసుకొని వాటిని చెల్లించేవాడు కాదు. ఇచ్చిన వాళ్ళు తిరిగి అడిగితే ఆ మాత్రం 100-200 రూపాయలకు ఆగలేవా అని ఎదురు ప్రశ్నించేవాడు. తన జేబులో ఉంచి మాత్రం రూపాయి కూడా బయటికి తీసేవాడు కాదు. అలాంటోడు అనమాట మన. అయితే నడి వేసవిలో ఒకసారి తన బంధువులతో కలిసి వెళ్తూ వీరయ్య కొబ్బరి బొండాలు కొట్టు కనిపించింది. అక్కడ ఆగి కొబ్బరి నీళ్లు తాగాడు. చుట్టాలకి ఇప్పించాడు. మొత్తం 400 రూపాయలు అయ్యింది. సోమయ్య జేబులు వెతుక్కుంటూ నటించాడు. అయ్యో, నా మతి మరుపు పోడుగాను డబ్బులు పాత చొక్కాలో ఉండిపోయాయి. వీళ్ళను బస్సు ఎక్కిద్దామన్న తొందరలో నేను మరో చొక్కా వేసుకొని వచ్చాను. బంధువుల్ని అడిగితే బాగోదు కదా. అయినా నీ డబ్బు ఎక్కడికి పోదులే వీరయ్యా. ఈసారి ఇటువైపు వచ్చినప్పుడు నాకు గుర్తు చెయ్యి అని ముందుకు కదలబోయాడు. అతడి గురించి తెలిసిన వీరయ్య ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనుకున్నాడు. అయ్యా, నాకు మాత్రం ఎక్కడ గుర్తుంటుంది? ఓ పని చేద్దాం. బాకీ సొమ్ము మొత్తం ఆ గోడ మీద రాస్తాను. అది చూసినప్పుడల్లా మీ బాకీ నాకు జ్ఞాపకం వస్తుంది, మీకు గుర్తు చేస్తాను అన్నాడు వీరయ్య. సమాధానానికి సోమయ్య అవాక్కయ్యాడు. ఇంతలోనే వీరయ్య ఓ బొగ్గు ముక్క ఎత్తుక్కొని గోడ మీద తాటికాయంత అక్షరాలతో రాయసాగాడు. అంతలేసి అక్షరాలతో, నా పేరు బాకీ సొమ్ము రాస్తున్నావు, జనమంతా అది చూస్తారు, నాకెంత అమర్యాద అన్నాడు. నేనేమీ చేసేది లేదన్నట్లు ఓ చూపు చూసి వీరయ్య ఇక రాస్తూనే ఉన్నాడు. ఇక లాభం లేదనుకొని, అరే, డబ్బులు ప్యాంట్ జేబులో పెట్టానోయ్, ఇదిగో నీ 400, వెంటనే గోడ మీద ఆ రాతలు తుడిచేసెయ్యి. 400 తీసుకున్నావు వీరయ్య. తన దగ్గరున్న పని కుర్రాడితో ఆ రాతలు చెరిపించాడు. ఈ వీరయ్య మహాగటికుడు, నా పప్పులు ఇతని దగ్గర ఉడకలేదు అని మనసులో అనుకొని ముందుకు కదిలాడు సోమయ్య. ఇలా ఉంటుందండి. చాలామంది ఇలానే చేస్తుంటారు. మనం కూడా ఎంతో కష్టపడిన సొమ్ముని ఎవరికైనా ఇచ్చినప్పుడు మళ్ళీ తీసుకోవాలనుకుంటాం కదండి.